గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే గమ్యస్థానంగా ఏపీని ఎంచుకోండి, ఒక పారిశ్రామికవేత్త ఒక ప్రాజెక్టు ప్రతిపాదనతో రండి. నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో భాగస్వామ్య సదస్సు. రాష్ట్రంలో మీ పెట్టుబడులు సురక్షితం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో అనుమతులు. సింగపూర్లో సిఐఐ భాగస్వామ్య సదస్సు, బిజినెస్ రోడ్ షోలో సీఎం చంద్రబాబు. విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో సిఐఐ 2026 భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నామని, సింగపూర్లోని పారిశ్రామికవేత్తలకు ముందస్తుగా ఆహ్వానం పలుకుతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సదస్సుకు ఒక పారిశ్రామికవేత్త కనీసం ఒక ప్రాజెక్టు ప్రతిపాదనతో రావాలని కోరారు. తమ వేగం, నిబద్ధత, విశ్వసనీయత గురించి స్వయంగా పరిశీలించాలని సూచించారు. సింగపూర్ తర్వాత రెండో గమ్యస్థానంగా అమరావతి ఏపీని ఎంపిక చేసుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఇక ఉక్రెయిన్ యుద్ధాన్ని తేలుస్తా, రష్యాపై మళ్లీ ఆంక్షలు విధించనున్నట్టు సంకేతాలు. భారత ప్రధాని మోడీకి ఆత్మీయ పలకరింపు. ఇరాన్ యుద్ధం ఇక గత చరిత్రని, ఇప్పుడు తాను ఉక్రెయిన్ యుద్ధం మీద దృష్టి సారిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీని మీద తాను చేయగలిగిందంతా చేస్తానన్నారు. పశ్చిమాసియాలో సంక్షోభం తీవ్ర రూపు దాల్చినప్పటి నుంచి ఉక్రెయిన్ అంశం వెనక్కి వెళ్ళిపోగా తాజాగా దాని గురించి ఆయన ప్రస్తావించారు. హార్ముజ్ జలసంధి మీదుగా చమురు ఎక్కువగా వెళ్లడం ప్రారంభమవుతుంది కాబట్టి రష్యా చమురుపై త్వరలోనే మరోసారి ఆంక్షలు విధించాల్సి రావచ్చని సంకేతాలు ఇచ్చారు. ఫ్రాన్స్లోని ఎవియాన్ లేబేలో మంగళవారం జరిగిన G7 కూటమి దేశాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విలేకరులతో మాట్లాడారు. ఇరాన్పై ఇక వెనుదిరిగి చూడాల్సిన పని ఉండదని చెప్పారు. గంటంబావులో ముగిసిన వర్కింగ్ సెషన్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా పాల్గొన్నారు. రష్యాపై ఆంక్షలు పెంచాల్సిన అవసరం ఉందని దాదాపు నేతలంతా అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్కి అన్ని విధాల సహకారాన్ని అందించాలన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే బీబీజీ రామ్జీ అనంతరించే మన దగ్గరే శ్రీకారం చుట్టున్న కేంద్ర ప్రభుత్వం మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా జూలై 1న ప్రారంభం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లే ధృవీకరించిన శివరాజ్ సింగ్. ఢిల్లీలో 3 కేంద్ర మంత్రులతో పవన్ భేటీ. గోదావరి ప్రక్షాళన, గ్రేట్ గ్రీన్ వాల్ ఏర్పాటుకు సహకరించాలని వినతి. విబిజీ రామ్జీ పథకాన్ని జూలై 1న అనంతపురం జిల్లాలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించనున్నట్టు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మంగళవారం ఇక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమైన పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి శాఖ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి మద్దతు కోరారు. 2006లో కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనంతపురం జిల్లా నుంచి ప్రారంభించిందని, దాని స్థానంలో తెచ్చిన బీబీజీ శ్రీ రామ్జీకి పథకానికి కూడా అక్కడి నుంచే శ్రీకారం చుట్టాలని కోరినట్టు పవన్ చెప్పారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మహిళల కట్టుబొట్టుపై విమర్శల. రాష్ట్ర హోంశాఖ మంత్రి మంగళపూడి అనిత మీద మాజీ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి. వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. మహిళల కట్టుబొట్టుపై విమర్శలు చేసే స్థాయికి ఆ పార్టీ వాళ్ళు దిగజారిపోయారు. ఆ వ్యాఖ్యలు కేవలం హోంమంత్రిని ఉద్దేశించి అన్నట్టు మాత్రమే కాదు, సగటు మహిళలందరినీ కించపరిచినట్టే. ప్రజా జీవితంలో ఉన్న వారు మాట్లాడే మాటలను పౌర సమాజం గుర్తిస్తోందని మర్చిపోవద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. మరి ఇదే పవన్ కళ్యాణ్ రోజాని డైమండ్ రాణి అని విమర్శించారు. అట్లాగే చింతమనేని ప్రభాకర్ అయితే మీ విడుదల రజని మేకప్లకి సరిపోయింది ఆ టైం అని చెప్పి మాట్లాడుకొచ్చారు. మరి అప్పుడు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకొక మాట మాట్లాడుతున్నాం. అయితే జూలై 3వ వారంలో తల్లికి వందనం. 10 ఇంటర్లో ప్రతిభ చూపిన విద్యార్థులతో 29న షైనింగ్ స్టార్స్. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు చదివి అర్హులైన ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల ఉన్నత విద్యాధికారులతో మంగళవారం సమీక్షించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లుల ఆధార పరిశీలన ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని, జూలై 3వ వారంలో వారి బ్యాంక్ ఖాతాలో నిధుల జమకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. 10 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులతో నెల 29న షైనింగ్ స్టార్స్ కార్యక్రమం. జూలై 3వ వారంలో తల్లిదండ్రులు, టీచర్ల సమావేశం, మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటు తదితర అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కానీ అసలు విషయం మాత్రం పక్కన దాచేశారు. వాస్తవంగా ఇప్పటికే వేసేయాలి వాళ్ళ అకౌంట్లో, డబ్బులు వేయలేదు. రెండోది ఇంతకీ వాళ్ళకి కిట్లు ఇవ్వట్లేదు, అదేంటి అన్నటువంటి. ఇంకోటి ఫీజు రియంబర్స్మెంట్, అది దాని సంగతే ప్రస్తావించట్లేదు. తల్లికి వందనం కూడా మళ్ళీ వచ్చే నెల చివరి వారంలో లెక్క. మరి ఏం జరుగుతుందో ఆలోచించాలి. లేకపోతే అమరావతి ORR ప్రాజెక్టుల అడ్డగోలు కోతలు. తెనాలి కాజా మధ్య 17.5 కిలోమీటర్ల లింక్ రోడ్డు తొలగింపు. ORR బయట వైపు సర్వీస్ రోడ్డు లేకుండా నిర్ణయం, లోపల వైపు మాత్రమే సర్వీస్ రోడ్ల నిర్మాణం. ప్రాజెక్టు వ్యయంలో 6,500 కోట్లు తగ్గించేలా నిర్ణయాలు. రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనకపోతే తీవ్ర అన్యాయం అంటూ రాజధాని ప్రాంతానికి కీలకమైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు త్వరలో కేంద్రం ఆమోదం తెలిపి భూసేకరణ టెండర్ల ప్రక్రియ మొదలవుతుందని ఎదురు చూస్తున్న తరుణంలో షాకింగ్ నిర్ణయాలు వెలుగులోకి వచ్చే. ORRలో తెనాలి నుంచి రాజధాని ప్రాంతానికి అనుసంధానం చేసిన కాజా వరకు నిర్మించబెట్టిన స్పర్ రోడ్డుని పక్కన పెట్టారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మనసుకు ఆహ్లాదం, తనువుకి ఆరోగ్యం అంటూ వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గండికోటలో పెన్నాలో వ్యూ పాయింట్ దగ్గర మంగళవారం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిన విషయాన్ని ఇక్కడ
హైలైట్ చేశారు. లేకపోతే ఆన్లైన్లోనూ ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించవచ్చు, మీ మొబైల్ నెంబర్ ఎపిక్ ఐడితో లింక్ అయి ఉండాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వెల్లడి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించి ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫామ్ని ఆన్లైన్లోనూ సమర్పించవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మంగళవారం తెలిపారు. బూత్ స్థాయి అధికారుల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండానే ఓటర్లు తమ వివరాలు ఆన్లైన్లో మ్యాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఓటర్ మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఎపిక్ ఐడితో లింక్ అయి ఉండాలి. ఓటర్ ఐడి కార్డులో ఉన్న మీ పేరు స్పెల్లింగ్ మీ ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే ఖచ్చితంగా ఉండాలి. స్పెల్లింగ్లో తేడా ఉంటే డిజిటల్ ఈ సైన్ ఫెయిల్ అవుతుంది అని వివరించారు. మంగళవారంలో 25,54,101 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫామ్ పంపిణీ చేశామని చెప్పారన్నటువంటిది హైలైట్ చేశారు. కాకపోతే రాష్ట్రంలో నేరాలు 14% తగ్గాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాయి. గత 2 ఏళ్లలో అన్ని రకాల నేరాలు 14.10%, మహిళల మీద నేరాలు 6.9% తగ్గాయని హోంమంత్రి వంగలపూడి అని తెలిపారు. కొన్ని వేల సీసీ కెమెరాల ఏర్పాటు, డ్రోన్ పోలీసింగ్, ఏఐ ఆధారిత విశ్లేషణ, డిజిటల్ నిఘా వ్యవస్థలు పటిష్టం చేయడంతో ఇది సాధ్యపడింది అన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఆక్వాపై అల్టిమేటం అంటూ నెరాఖరే గడువు, జూలై 1 లేదా 2న రైతులతో కలిసి ఆందోళన, చంద్రబాబు సర్కార్కి మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హెచ్చరిక. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో యూనిట్ విద్యుత్ ₹3.85. ఇక ఇప్పుడు జోన్ లోపల రైతులకు సబ్సిడీ కత్తిరింపుల బెదిరింపు. వారం క్రితం ఇచ్చిన జీవో RT 169 క్లాజ్ నెంబర్ 4లో పవర్ ఫ్యాక్టర్ PF నిర్వహణపై రూల్. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కట్ చేసే కుట్రలు. అప్పడా ఆమోదం అనుమతి లేకుండా ఫీడ్ ధరల పెంపు. వనామీ ఫీడ్పై కేజీకి ₹10, టైగర్పై కేజీకి ₹12 వడ్డన. మరి ఇప్పుడు ఇది ఏ ట్యాక్స్? CBN ట్యాక్సా, లోకేష్ ట్యాక్సా? ఆక్వా సీడ్ ఫీడ్ ప్రాసెసింగ్లో సిండికేట్ మొత్తం ఒకే వర్గం, బాబుకి దగ్గర వారే. మా హయాంలో ఆక్వా రంగానికి పూర్తి అండ, రక్షణ కవచంలో అప్పడా. యూనిట్ విద్యుత్తు ₹1.5కే మేనిఫెస్టోలో పెట్టాం, అమలు చేసాం. 57 నెలల్లో ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీకి 3,306 కోట్లు ఇచ్చాం. ఆక్వా కోసం తీర ప్రాంతాలు 35 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ పెట్టాం. RBKలో 782 మంది ఫిషరీస్ అసిస్టెంట్ నియమించాం. నాడు ఏపీకి స్కోచ్ అవార్డ్, బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డ్. రొయ్యల ఉత్పత్తి ఎగుమతుల్లో దేశంలోనే ఏపీని నెంబర్ 1గా నిలిపాం. ఏపీ ఫిష్ ఫీడ్ యాక్ట్ 2020 అమలు. ఆక్వా కంపెనీలు రైతులకు జవాబుదారీగా ఉండేలా చర్యలు. జగన్కి సమస్యలు చెప్పుకున్న ఆక్వా రైతులు, ఏపీ ప్రాన్ ఫెడరేషన్ ప్రతినిధులు వాళ్ళ సమస్యలను సావధానంగా విని భరోసా ఇచ్చిన వైఎస్ జగన్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అంటే సర్పై అత్యంత అప్రమత్తంగా ఉండాలి. వైఎస్ఆర్సీపీ నేతలకు వైఎస్ జగన్ ఆదేశం. ఈ 4 వారాలు అత్యంత కీలకం. నియోజకవర్గ కోఆర్డినేటర్ రోజు సమీక్ష చేయాలి. ఏదో రకంగా మన పార్టీ ఓట్లు తొలగించేలా చంద్రబాబు కుట్ర. అధికార దుర్వినియోగంతో ప్రతి బూత్కి 50 ఓట్లు తీసేయాలన్నది లక్ష్యం. నియోజకవర్గ కోఆర్డినేటర్లు ప్రతి ఓటుని కాపాడుకోవాలన్నటువంటి హైలైట్ చేశారు. అయితే హలో మై ఫ్రెండ్, G7 సదస్సు వేదిక వద్ద మోడీ ట్రంప్ ఆత్మీయ సంభాషణ. 16 నెలల తర్వాత ముఖాముఖి కలుసుకున్న ఇరువురు నేతలు. నేడు పూర్తిస్థాయి ద్వైపాక్షిక సమావేశం. ట్రంప్ మెట్లెక్కడానికి సాయం చేసిన మోడీ ఫోటో కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే అప్పులే అప్పులు, సర్కారు గొప్పలు అంటూ తాజాగా మంగళవారం బడ్జెట్ అప్పు 4,600 కోట్లు. దీంతో చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో 3,51,695 కోట్ల అప్పు. ప్రతి నెల అప్పులతో పాటు చేబదుళ్లు, ఓవర్ డ్రాఫ్ట్లతో పాలన. రాష్ట్రాన్ని కోలుకోలేని అప్పులు ఊబిలోకి నెట్టేసిన సర్కార్. అప్పులు పెరుగుతున్న కనిపించని ఆస్తుల కల్పన. మరోవైపు అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. FRBM నిబంధనలకు విరుద్ధంగా అప్పుల పరంపర. కొత్తగా సంపద సృష్టి లేదు, కానీ ఉన్న ఆస్తులు ప్రైవేట్ పరం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే సాయి కృష్ణను లాకప్లోనే కొట్టి చంపారు. ఫోటోలు బయటపెట్టిన వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు 2 వీలర్పై శవాన్ని శ్మశాన వాటికి తీసుకెళ్లారు. అటు ఇటు కానిస్టేబుల్, మధ్యలో శవం. అర్ధరాత్రి తగులుబెట్టి బూడిద సైతం మాయం చేశారు. కోర్టు ఎదుటి మాత్రం వెతుకుతున్నామంటే అబద్ధాలు. రక్షక భట నిలయంలోనే భక్షణ చేసే కార్యక్రమం దారుణం. మృతుడి మేనమామ జనసేన పార్టీలో చురుకైన కార్యకర్త అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో సాయి కృష్ణని మర్డర్ చేసేశారు అన్నటువంటి వార్త, లేదా లాకప్ డెత్ చేసేశారని హైలైట్ చేశారు. రాష్ట్రంలో సంచలనమైన కాపు యువకుడు గాదే సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఏపీలో పోలీసుల పనితీరు దారుణంగా క్షీణించిన శాంతి భద్రత దుస్థితిని బట్టబయలు చేస్తోంది. సాయికృష్ణ చిత్రహింసలకు గురి చేసి కటకటాల వెనకే కనుమరుగు చేశారా అనే అనుమానాలు రేకెత్తిస్తోంది. పోలీసులు చంపేశారా, ఆ శవాన్ని అయినా ఇప్పించండి అయ్యా అంటూ సాయికృష్ణ తల్లి మేనమా ప్రాధేయపడ్డం దీనికి బలం చేకూరుస్తోంది. పోలీసులు తన కుమారుని తీసుకొచ్చారని సాయికృష్ణ తల్లి కన్నీరు మున్నీరు అవుతున్నా తమ ముందు వెంటనే హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించిన పోలీసులు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసును పక్కదారి పట్టించేందుకు ఎత్తినట్టు సమాచారం. కేసు వాపసు తీసుకోవాలి, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటే అక్రమ కేసులు ఇరికిస్తామని హెచ్చరిస్తున్నట్టు సాయికృష్ణ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. నేపథ్యంలో సాయికృష్ణ ఎక్కడ ఉన్నారనేది మిస్టరీగా మారింది. అయితే సాయికృష్ణ లాకప్ డెత్ గురైనట్టు అత్యధికులు భావిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ రెడ్ బుక్ పాలనలో పోలీసుల అరాచకానికి సాయికృష్ణ ఉదంతో తాజా తార్కాణంగా నిలుస్తోందని పేర్కొన్నారు. 2025 డిసెంబర్ 3 తర్వాత కేసులు ఏవీ లేకున్నా పోలీసులు ఎలా అదుపులోకి తీసుకున్నారు, దీని వెనక కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం అవుతుంది.
సాయికృష్ణ పోలీసులు ఏ విధంగా తీసుకెళ్లారు, ఎంతగా చిత్రహింసలు పెట్టారనేది అతని మేనమామ ముళ్లపూడి నాగేశ్వరరావు సాక్షి ఛానల్లో బహిర్గతం చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే బీచ్లో మద్యం షాపు ఏర్పాటు చేస్తే తప్పేంటి, మహిళలకు ఏపీలో భద్రత లేదంటున్నారు, మరి దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో భద్రత ఉందా, విశాఖ ఎయిర్పోర్ట్ను కొనసాగించాలవద్దని జీఎంఆర్దే నిర్ణయం, డేటా సెంటర్పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు, మీడియాతో విశాఖ టీడీపీ ఎంపీ శ్రీభరత్, విశాఖ బీచ్లో బీచ్ షాక్స్ పేరిట మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే తప్పేంది, ఈ రోజు తాగని వాళ్ళు ఎవరున్నారు, అందరూ తాగుతున్నారు కదండి. టీడీపీ విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఏపీలో మహిళలకు భద్రత రక్షణ లేదన్నారు, దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో మహిళలకు భద్రత రక్షణ ఉందని ప్రకటించారు, సోషల్ మీడియా ద్వారా అబద్ధ ప్రచారాలు ఎక్కువ అవుతున్నాయని అందుకనే వాటిని తొలగిస్తున్నట్టు చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పవన్ మీరా యువతకు ప్రతినిధి, ఆయన వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదికల్లో తీవ్రంగా విమర్శిస్తున్న నెటిజన్లు, వ్యవస్థలో లోపాలు, నిరుద్యోగం, పరీక్షల నిర్వహణ అవకతవకలపై యువత అసంతృప్తికి ప్రతీకగా కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం, దేశవ్యాప్తంగా సీజేపీ భారీ మద్దతుతో పాటు సామాజిక మాధ్యమాల్లో లక్షల్లో ఫాలోయర్లు, ఉద్దేశాలను అర్థం చేసుకోకుండా తాజాగా జంజీ యువత కాక్రోచ్ జనతా పార్టీని ఉద్దేశించి పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు, దేశ సమగ్రతకు భంగం కలిగించే విభజనవాదులతో జంజీ యువతను కాక్రోచ్ పార్టీలను పోల్చిన పవన్, ప్రశ్నించడానికి పార్టీ పెట్టాన్న పవన్ యువత గురించి ఎంత చులకనగా మాట్లాడడంపై సర్వత్రా విమర్శలు. వీళ్ళు కాక్రోచ్ జనతా పార్టీని వెనకేసుకొచ్చుకుంటోంది. ఇప్పుడు వాళ్ళందరూ దేశద్రోహం కాబట్టి ప్రకాష్ రాజ్ ఏమన్నా దేశానికి పాజిటివ్గా మాట్లాడతాడా, లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏమన్నా దేశానికి అనుకూలంగా మాట్లాడతాడా, లేకపోతే మిగతా నిన్న అక్కడ మాట్లాడినాడు ఇంకోటి తండోపతండాలకి జనం వస్తున్నారా, సిగ్గుందా మాట రాయడానికి, ఆ వార్త రాయడానికి? జనం ఎవడు వస్తున్నాడు అక్కడ? వచ్చిన వాళ్ళందరూ మాజీ కమ్యూనిస్టు నాయకులు తప్పించి ఇంకెవడు కనబడుతున్నాడు అక్కడ? ఇదివరకు దేశాన్ని నమ్మలక్కలు తిట్టిన వాళ్ళందరూ కనబడుతున్నారు. దానికి వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఏం బుర్ర తగ్గిపోయిందా, బుర్ర మారిపోయిందా, బుర్రలో ఏమన్నా తేడా వచ్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? లేకపోతే మోగుతున్న ఎల్లినో గంటికలు అంటూ పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణ ఉష్ణోగ్రతలు 29.32 సెంటీగ్రేడ్కి చేరిన సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 1.6 సెంటీగ్రేడ్ నుంచి 1.8 సెంటీగ్రేడ్ అధికం, భారత్లో బలహీనపడిన నైరుతి ఋతుపవనాలు, విత్తనాలు వేసే సమయంలో ముఖం చాటేసిన వర్షాలు ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఎక్కడున్నావు చిట్టి తల్లి అంటూ అదృశ్యమై 11 రోజులైనా లభించిన జ్ఞానేశ్వర ఆచూకీ తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు, తండ్రి కోసం వెళ్లి కోర్టు తప్పిపోయిన చిన్నారి జ్ఞానేశ్వర ఆచూకీ 11 రోజులైన కాని రాలేదు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు, తమ బిడ్డ క్షేమ సమాచారం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడంపై వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం, వైఎస్ఆర్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై ఆ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది. వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ పేజీని భారతదేశంలో నిలిపివేయడానికి ఏ ప్రభుత్వ అధికారి ఉత్తర్వులు ఇచ్చారు, ఏ నిర్దిష్ట కంటెంట్ ఆధారంగా ఈ చర్య తీసుకున్నారనే పూర్తి వివరాలను, నోటీసుల అసలు ప్రతులను వెంటనే తమకు అందజేసేలా మెటాను ఆదేశించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మంగళవారం హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3)(b) కింద ఏదైనా ఖాతాదారు కంటెంట్ తొలగించినప్పుడు ప్రభుత్వ నోటీసు నకలను సదరు ఖాతాదారునికి అందించాల్సిన బాధ్యత సంబంధిత సోషల్ మీడియా సంస్థ అయిన మెటాపై ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేసే విషయంలో మెటా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని చెప్పారు అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే హోంమంత్రి కాదు హెడ్ స్ట్రాంగ్ మంత్రి అంటూ కూటమి పాలనలో పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి కాకి దుస్తులను ఎల్లో యూనిఫామ్గా మార్చేశారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే చిన్నారి కోసం అడిగితే వెకిలి నవ్వులేంటి అనిత అంటూ కాకినాడ జిల్లా తుని మండలం దొండమాక పంచాయతీ సిహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి శంకర జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన 11 రోజులు అవుతుంది. ఇంతవరకు చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగం ఆ చిన్నారి ఆచూకీ కనిపెట్టలేకపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారి గురించి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. విఫల యంత్రాంగానికి ప్రతినిధిగా ఉన్న హోంమంత్రి అయితే తన అసమర్థత సిగ్గుపడాల్సింది పోయి పాప గురించి విలేకరులు అడిగితే వెకిలి నవ్వులు నవ్వడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే అన్నాడీఎంకేకి మరో ఎమ్మెల్యే రాజీనామా, తమిళనాడు అన్నాడీఎంకేకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే సి విజయభాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు. టీవీకే చీఫ్ విజయ్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అన్నాడీఎంకేకి ఎమ్మెల్యేలు 4 వాళ్ళ పదవులకు రాజీనామా చేసి 4 టీవీకేలో చేరారు. వీళ్ళతో పాటు మాజీ మంత్రులు, ముఖ్య నేతలు చాలామంది టీవీకే బాట పట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి ఏపీకి రండి అంటూ 1 రోజులు బస చేయండి సీఎం, మా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పారిశ్రామిక విధానాలు పరిశీలించండి, 2వ నివాసంగా ఆంధ్రప్రదేశ్కి మార్చుకోండి, సింగపూర్తో 3 దశాబ్దాలుగా సత్సంబంధాలు, అమరావతి నిర్మాణానికి అద్భుత ప్రణాళిక ఇచ్చింది, పెట్టుబడులకు రాష్ట్రం ఎంతో అనుకూలం, భారత్ ఎకనామిక్ పవర్ హౌస్గా ఆంధ్రప్రదేశ్, భూమి అనుమతులు వేగంగా ఇస్తున్నాం, నీటికి విద్యుత్కి లోటు లేదు, సుదీర్ఘ తీరం, అరుదైన ఖనిజ సంపద ఏపీ సొంతం, పోర్టులు విమానాశ్రయాలతో గ్లోబల్ కనెక్టివిటీ, RTIH ద్వారా స్టార్టప్లకు ప్రోత్సాహం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కాపులను చేర్చండి, ఏ చిన్న సంఘటన జరిగినా కులం కాడుతో రచ్చ చేయండి, కూటమి కాపులను దూరం చేయడమే లక్ష్యంగా పెట్టుకోండి, ఆ నేతలతో సమావేశం పెట్టండి, కులాల చిచ్చుకు జగన్ కుట్రలు, ఫేక్ ప్రచారం వీగిపోవడంతో వైసీపీ నేత కొత్త
కులతంత్రం, అంబటి గుడివాడ కురసాల ఎమ్మెల్సీ తోటకు దిశానిర్దేశం, హోంమంత్రి రద్దు విషయంలో ఏమీ కాదంటూ అమర్నాథ్కి అండా అన్నటువంటిది రాశారు. ఇప్పుడు దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసు పెడితే మరి రాధాకృష్ణ గారిని అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు జగన్ వాళ్ళకి పిలిచి ఈ మాట చెప్పాడని ఎవరు చెప్పారు? ఈయనకి బాత్రూంలో కూర్చుని విన్నాడా, లేకపోతే గనక ఆ సందులో కూర్చుని విన్నాడా, లేదా అంబటి రాంబాబు వీళ్ళు చెప్పారా? వాళ్ళందరూ కలిసి పోలీస్ కంప్లైంట్ పెడితే ఓకే అంటారా? మన ప్రొఫెసర్ నాగేశ్వరం మీద ఏంటి, ఆయన నాకు విశ్వసనీయ సమాచారం అన్నందుకు ఆయన మీద అంత పెద్ద రచ్చ జరిగింది కదా. మరి ఇట్లాంటి వార్తలు రాసేసి కాపుల్ని చేల్చండి అని చెప్పి జగన్ ఆదేశించాడని వార్త రాశారు కదా. ఇంకోటి జగన్ ఒక రాక్షస ఫోటో లాగా పెట్టి యాంగ్రీగా ఉన్నటువంటి ఫోటో ఒకటి పెట్టుకొచ్చారు కదా. మరి దీనికి ఏమని సమాధానం చెప్తారు? అంటే మేమేం రాసినా మేము అద్భుతమైనటువంటి వాళ్ళం, ఎదురోడు ఏం రాసినా వాడు దుర్మార్గుడు అని చెప్పేటటువంటి నీచ జర్నలిజానికి హెడ్ క్వార్టర్ ఇదే అన్నటువంటి మరొకసారి నిరూపించుకున్నారు. వార్తలని ఎలాగా ప్రజెంట్ చేయాలి కాదు, వార్తల్ని ఎలా వక్రీకరించాలన్న దాంట్లో పిహెచ్డి చేయాలంటే ఆంధ్రజ్యోతి చదువుకుంటే చాలు. లేకపోతే ఇక స్వచ్ఛ గోదావరి అంటూ మిషన్ గోదావరి క్లీన్ ప్రాజెక్ట్ కేంద్ర మద్దతు, నదీ కాలుష్యంపై అధ్యయనానికి కేంద్ర బృందం, నమామి గంగే తరహాలో గోదావరి ప్రక్షాళన, పుష్కరాల నాటికి నదిని శుద్ధి చేస్తాం, మధ్యప్రదేశ్ నుంచి ఏపీకి 50 అడవి దొన్నలు, తీరంలో గ్రేట్ గ్రీన్ వాల్క్ కేంద్ర సహకారం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి, ఢిల్లీలో కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, సిఆర్ పాటిల్, శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ, 1 విబిజీ రామ్జీకి ఏపీ నుంచి శ్రీకారం చౌహాన్, ఏపీ ప్రగతిశీల రాష్ట్రం వంటి ప్రశంస అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సాయం కాదు భాగస్వామ్యం కావాలి, పరస్పర విశ్వాసం పారదర్శకత పెంపొందించడంపై దృష్టి పెట్టాలి, దేశాల మధ్య పరస్పర గౌరవం ఉండాలి, కొందరు స్వప్రయోజనాల కోసం వాణిజ్యం టెక్నాలజీ దుర్వినియోగం, దాంతో దేశాల మధ్య విశ్వాస లోపం, దాన్ని పునరుద్ధరించడంపైనే భవిష్యత్తు. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 సదస్సులో ప్రధాని మోడీ నేడు ట్రంప్తో భేటీ, వాణిజ్య ఒప్పందం పశ్చిమాసియా అంశాలపై చర్చించే అవకాశం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఇరాన్కి డబ్బులేమీ ఇవ్వక్కర్లేదు, హార్ముజ్జు దాటిన ఇరాన్ నౌకలు తాత్కాలిక శాంతి ఒప్పంద నేపథ్యంలో గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో అమెరికా దిగ్బంధనాన్ని సడలించింది. దీంతో మంగళవారం ఇరాన్కి చెందిన 3 భారీ చమురు ట్యాంకర్ నౌకలు, 2 సరుకు రవాణా నౌకలు అరేబియా సముద్రంలోకి ప్రవేశించినాయి. శాంతి ఒప్పందంలో భాగంగా డబ్బులు ఇవ్వడం అబద్ధం, ఇజ్రాయెల్ తీరు నచ్చలేదు, అవసరానికి మించి లెబనాన్పై దాడి, నేను లేకపోతే ఇజ్రాయెల్ ఉండేది కాదు ట్రంప్, లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైదొలకపోతే యుద్ధం ముగిసినట్టు కాదు ఇరాన్ స్పష్టీకరణ, ఒప్పందం నేపథ్యంలో $80 దిగువకు క్రూడ్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే అమెరికాలో తెలుగు టెకీ దుర్మరణం, విమాన ప్రమాదంలో కర్నూలు వాసి సజీవ దహనం, స్కై డైవింగ్ చేసేందుకు వెళ్తుండగా కూలిన విమానం మంటలు చెలరేయడంతో పైలట్ సహా 12 మంది మృతి, కర్నూలు జిల్లా తొమ్మిగనూరులో విషాద ఛాయలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఎయిర్ ఫోర్స్ అధికారి భార్యపై అత్యాచారం, కూల్ డ్రింక్లో మత్తు పదార్థం కలిపి దారుణం, ఫోటోలు వీడియోలతో ఏడాదిగా బ్లాక్మెయిల్, బలవంతంగా డబ్బు వసూలు, మత మార్పిడి కూడా, నాగపూర్లో దారుణం, 2 అరెస్టు, పరారీలో మరో నిందితుడు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే భర్తతో టూర్కి వెళ్ళి విశాఖ టెక్కి అనుమానాస్పద మృతి, ఉత్తరాఖండ్లోని హోటల్ రూమ్లో శరీరంపై బట్టలు కూడా లేని స్థితిలో మూత్రం రక్తం మడుగులో మృతదేహం, రాత్రంతా మద్యం తాగిన భార్యాభర్తలు, ఉదయం లేచి చూసేసరికి విగత జీవిగా భార్య అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పరుపు కింద నోట్ల కట్టలు అంటూ ల్యాండ్ అండ్ సర్వే విభాగంలోని మల్టీ జోన్ 2లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న సుంకరి నరహరిరావును ఆదాయానికి మించి ఆస్తుల కేసులు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం గచ్చిబౌలిలో నరహరి ఇంట్లో ఆయన సోదరుడు బంధువుల ఇళ్లలో మొత్తం 10 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి కళ్ళు చెదిరే ఆస్తుల్ని గుర్తించారు. నరహరి ఇంట్లో జరిపిన సోదాల్లో మంచం పరుపు కింద ఖజానా బయటపడింది, నోట్ల కట్టలపై నిద్రిస్తున్న వైభోగం అతడిదని వెల్లడైంది. నరహరి ఇంట్లో అటక మీద సైతం సంచుల్లో దాచిన కరెన్సీని గుర్తించారు. ఈ డబ్బును లెక్కించడానికి కౌంటింగ్ మెషిన్లు తీసుకొచ్చారు. నరహరి ఇంట్లో 1.54 కోట్లు, 1.3 కిలోల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు, ఖరీదైన కియా కారు, ఆయన బ్యాంక్ ఖాతాలో 2.29 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు, 5.04 కోట్లు ఆయన పేరిట 2 బ్యాంక్ లాకర్లో ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. లాకర్లను బుధవారం తెరిచి చూస్తామని ఏసీబీ డీఎస్పీ ప్రకటించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే సింగిల్ జడ్జి ఉత్తర్వులో జోక్యానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరణ, ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డికి 1+1 భద్రతను పునరుద్ధరించాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జిని ఇచ్చిన ఉత్తర్వులో జోక్యానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. వ్యవహారంపై లోతైన విచారణ అవసరమని అభిప్రాయపడింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి వేసిన అప్పీల్పై విచారణ 3 నెలలకు వాయిదా పడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆ మెడికల్ రిపోర్టులను మా ముందు ఉంచండి, రఘురామకృష్ణరాజు కేసులో వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి జీజీహెచ్ సూపరింటెండెంట్కి హైకోర్టు ఆదేశం, విచారణ 2 వారాలకు వాయిదా. మాజీ ఎంపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకి న్యాయస్థానం ఆదేశాల మేరకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలన్నింటినీ తదుపరి విచారణ నాటికి మా ముందు ఉంచండి అని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్కి హైకోర్టు న్యాయమూర్తి తర్లాట రాజశేఖరం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. విచారణ 2 వారాలకు వాయిదా వేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది వివి లక్ష్మీనారాయణ వాదన వినిపించారు. మెడికల్ రిపోర్టులు భద్రపరచాలని కోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ప్రస్తుతం రికార్డులన్నీ జీజీహెచ్లో ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారన్నటువంటి హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలను కలిసి జరుగుతున్న పరిణామాలు.